పని చేయమనండి. జూపల్లి కృష్ణారావు గారి కంటే ముందో ఎస్కాట్ వెనుకో ఎస్కాట్ ఉంటుంది. ఆయనే కదా నిన్న నేను తెలంగాణ భవన్కి వస్తున్నాను డైలాగులు కొట్టమన్నది ఎవడు, పోజులు కొట్టమన్నది ఎవడు, మళ్ళీ ఇప్పుడు గన్ పార్క్ అని లొకేషన్ మార్చమన్నది ఎవడు? నువ్వు ఇప్పుడు కూడా చెప్తున్నా నేను. ఇప్పుడు కనుక మాకు ఆయన కంటే పోలీస్ ఎస్కాట్ పెట్టి పోలీసులు తీసుకుపోతారు, మరి మేము గాలు బయట పెట్టగానే మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు. ఎవడు భయపడుతున్నాడు? పోలీసు వాళ్ళను ఉసిగొల్పి అరెస్టులు చేయించిన సన్నాసి ఎవడు? ముఖ్యమంత్రా, హోంమంత్రా, జూపల్లా, ఎవడు? అసలు మంత్రుల క్లారిటీ ఉందా? 4 మంత్రులు ఏం బీకడ అనుకున్నారు మీరు? చర్చ అని మీరే పిలుస్తారు, లొకేషన్ మీరే చెప్తారు, పారిపోయేది మీరే. చేతగాని వెధవలు ఎవరో ఈ రాష్ట్రంలో ఇవాళ ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఇప్పటికి కూడా నేను జూపల్లికి చెప్తా ఉన్నా, అక్కడే ఉండు గన్ పార్క్, మేము వస్తాం. మళ్ళీ నీ పోలీసులు పంపి అరెస్ట్ చేయించి మేము వాళ్ళు అరెస్ట్ చేస్తే మాకేం సంబంధం? ప్రభుత్వాన్ని నడుపుతున్నారా, సర్కస్ నడుపుతున్నారా? అరెస్ట్ ఎవరు చేస్తారా, ఎందుకు చేస్తారా నాకు అర్థం కాదు. సర్కారు నడుపుతున్నారా, సర్కస్ నడుపుతున్నారా? మీరు మంత్రులు, మీ చేతుల్లో ఉండేది హోంమంత్రి, పోలీస్ యంత్రాంగం అంతా మీ చేతుల్లో ఉంటుంది. మా నాయకులు హరీష్ రావు గారు, ఎందుకంటే ఆయన గతంలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు, అప్పుల విషయంలో మరి గతంలోనే శాసనసభలో స్పష్టంగా వివరంగా చెప్పారు హరీష్ రావు గారు. మరి అప్పులని జూపల్లి గారు తాతాలు ఆడుతున్నాడు కదా, అందుకే హరీష్ రావు గారు అయితే కరెక్ట్గా ఉంటుందని చెప్పి పార్టీ హరీష్ రావు గారిని మీరు రమ్మన్నారు, అందుకే మేము పంపించాము. మరి మీ గేటు దాటకముందే ఆయన అరెస్ట్ చేసి సిగ్గు లేకుండా మళ్ళీ ఇవాళ అక్కడుంటా ఇక్కడుంటా, ఇప్పుడు నేను గన్ పార్క్ పోతే మళ్ళీ చార్మినార్ కాడికి రా అంటాడు, చార్మినార్ పోతే కొల్లాపూర్ రా అంటాడు. ఏం చేయాలి నేను? ఆయన పారిపోయేటోని, ఇప్పుడు నిద్రపోయేటోని లేపొచ్చు, నిద్ర నటించడం ఎట్లా లేపాలి నేను? చేతగాని వాళ్ళకు మాటలు ఎక్కువ, చెల్లని నాణానికి గీతలు ఎక్కువ అని చేతగాని మంత్రులు, చేతగాని ముఖ్యమంత్రి డైలాగులు కొట్టడం పారిపోవడం కాదు. చేతనైతే అసెంబ్లీ పెట్టు, ఆడాయుడెందుకు? అసెంబ్లీలో తెలుసుకుందాంపా. నువ్వు గన్ పార్క్ కార్డ్నే ఉంటా అంటే నాకు పోలీస్ ఎస్కార్ట్ పెట్టి నేను కూడా వస్తాను. చేతగాని మాటలు, చేతగాని సన్నాసి పలుకులు. ఇంకొక మాట అడుగుతున్నా జూపల్లిని, అసలు నీ డిపార్ట్మెంట్ సంగతి నీకు తెలియదు. నీ డిపార్ట్మెంట్లో జీవో వస్తే నీ ముఖానికి తెలియదు. నువ్వే చెప్పినావు, నేను చెప్పలే. బూమ్ బూమ్ బీర్ల జీవో నాకు తెలియకుండా వచ్చిందంటివి. నీ దిక్కుమాలిన పంచాయతీలో, నీకు మీ ముఖ్యమంత్రికి జరిగిన పంచాయతీలో ఆఖరికి రిజ్వీ గారనే ఒక అధికారి, ఐఏఎస్ అధికారి, చివరికి మీ ఇద్దరి పోరు భరించలేక హోలోగ్రామ్ టెండర్లలో నీ కొడుకు ముఖ్యమంత్రి అల్లుడు పంచాయతీ తీర్చలేక, ఇద్దరిని సాటిస్ఫై చేయలేక పారిపోయి చివరికి వీఆర్ఎస్ తీసుకొని ఒక ఐఏఎస్ అధికారి, ఒక నిజాయితీ పరుడైన ఐఏఎస్ అధికారి రిజ్వీ గారు రాజీనామా చేసిన మాట వాస్తవం కాదా? సిగ్గుందా మీకు? ఒక నిజాయితీ పరుడైన అధికారి ఇలా రాజీనామా చేసే విధంగా ఉసిగొల్పిన జూపల్లి కృష్ణారావు గారు, మీరు ఒక మంత్రి, వాడొక ముఖ్యమంత్రి, ఇద్దరు పనికిమాలిన పనులు చేస్తూ ఎక్సైజ్ శాఖలో కుంభకోణానికి మీరు ఒడిగడితే అడ్డుకుంటే ఒక ఐఏఎస్ అధికారిని, చివరికి ఆ ఐఏఎస్ అధికారి రాజీనామా చేసే దౌర్భాగ్యపు పరిస్థితి కల్పించిన ఈ ప్రభుత్వం, మీరు కూడా మా గురించి మాట్లాడతారా? చేతనైతే అక్కడే ఉండు. మా వాళ్ళని కంచన్బాగ్ పంపించావు కదా, మరి కంచన్బాగ్ పోదాంపా, అక్కడ కూర్చొని మాట్లాడదాం పోలీస్ స్టేషన్లో. మీకు పోలీసులు రక్షణగా ఉంటారు. ముఖ్యమంత్రి గారి అభివృద్ధి అంటే ఆయన ఆస్తులు, అనుముల బ్రదర్స్ అదానీని దాటిపోయే విధంగా సంపాదిస్తున్న తీరు, 1 కోటి ఎకరాలు నిషేధిత జాబితాలో పెట్టి 30% ఒక్కొక్క డీల్లో సంపాదిస్తున్న పద్ధతి, ఆ అభివృద్ధి గురించి అయితే ముఖ్యమంత్రి గారు బాగా చేస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి అంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారిని ఎక్కడికైనా పోలీసు రక్షణ లేకుండా ఈ రాష్ట్రంలో ఆయన ఎక్కడికైనా రమ్మనండి. అశోక్ నగర్కి వస్తాడా, దిల్సుఖ్ నగర్కి వస్తాడా, పోనీ గాంధీ భవన్కి వస్తాడా, ఎక్కడికి వస్తాడా అడగండి, మేము కూడా వస్తాం. ఎంతసేపు చేతగాని వాడు, ఎంతసేపు అసమర్థుడు జీవనయాత్రలాగా తన అసమర్థత కప్పిపుచ్చుకోవడానికి 9.5 ఏళ్ళు, అంతకుముందు 55 ఏళ్ళు గుడ్డి గుర్రాల పనులు తోమినరా? కాంగ్రెసే కదా ఈ రాష్ట్రంలో ఉన్నది. ఎవడున్నాడు అది అంతకంటే ముందు? నువ్వే కదా చెప్పినావు రేవంత్. గతంలో మీ నాన్నగారు చనిపోతే కరెంట్ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల బాయి కాడికి పోతే స్నానం చేసే నీళ్లు లేవు, చివరికి అక్కడ నెత్తి మీద నీళ్లు తలుకొని పోయినా అని చెప్పి తెలుగుదేశం శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసిండు. ఇలా అదే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ అంటేనే కరెంటు, కాంగ్రెస్ అంటేనే ఉచిత విద్యుత్తు అని డైలాగులు కొడితే నేను నిన్ననే చెప్పిన, ఆ జులై సినిమాలో బ్రహ్మానందం లాగా రేవంత్ రెడ్డికి తొందరగా దొరికిపోతాడు. ఏది చెప్పినా ఆ గతంలో ఆయన మాటలే ఉంటాయి, మనం కొత్తగా చెప్పేది కూడా ఏం లేదు. వెంటనే 5 సెకండ్లో దొరికిపోతాడు, అదే ఆయన స్పెషాలిటీ. 9.5 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేవలం 2,80,000 కోట్లు అప్పు చేశారని మీరు చాలా సందర్భాల్లో నేను చెప్పడం కాదు తమ్ముడు, కేంద్ర ప్రభుత్వం చెప్పింది, రిజర్వ్ బ్యాంక్ చెప్తున్నది,
కాగు చెప్తుంది. నేను అనేది ఏమంటే కాగు చెప్పింది నమ్ముదామా, కాంగ్రెస్ వల్ల కాకి లెక్కలు నమ్ముదామా? కాగు లెక్కలు బెటరా, కాకి లెక్కలు బెటరా? కాబట్టి ఇంకోటి అబద్ధాలు చెప్తే కూడా కనీసం వాళ్ళకన్నా లింక్ ఉండాలి కదా. ఇప్పుడు నిన్న ఒకటే వేదిక మీద ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, ఒక ఆయననేమో రైతుల కోసం 1,75,000 కోట్లు ఖర్చు పెట్టాం 30 నెలల్లో అని గంభీరమైన ప్రసంగం ఒక ఆయన చేస్తాడు. ఆయన డిప్యూటీ నెంబర్ 2 1,56,000 కోట్లను అదే వేదిక మీద 5 నిమిషాల తేడాలో చెప్తాడు. ఎవరిని నమ్మాలా? అంటే వాళ్ళకే అబద్ధాల విషయంలో కూడా పొంతం లేదు. ముందు వాళ్ళు సింక్ అయితే మంచిది. అంటే లోక్సభలో ఈ వివరాలు చెప్పినా, ఆర్బీఐ లెక్కల ప్రకారం మీరు కాగు చెప్పినా, ఇన్ని చెప్పినా కూడా 8 లక్షల కోట్లని ముఖ్యమంత్రి నుంచి మంత్రులు ఈ విధంగా ప్రచారం చేయడానికి మీరు ఎట్లా ఏముంటుంది బ్రదర్? ఇప్పుడు నేతి బీరకాయలో నెయ్యి ఎంతుందో, మైసూర్ బోండాలో మైసూర్ ఎంతుందో, రేవంత్ రెడ్డి మాటల్లో నిజాయితీ గంతే ఉంటుంది. రేవంత్ రెడ్డి అనేవాడు 50 లక్షల రూపాయలతో దొరికిన దొంగ. అట్లాంటి దొంగ మాటలకు విలువే ఉంటుంది, విశ్వసనీయతే ఉంటుంది. ఆయన కింద పనిచేసే చిన్న దొంగలకు విలువే ఉంటుంది, విశ్వసనీయతే ఉంటుంది. వాళ్ళు మాట్లాడే మాటలు కాకి లెక్కలు నోటికి వచ్చినట్టు చెప్తామంటే ఎవడు పట్టించుకుంటాడు? నాకు అర్థం కాదు. శాతగానోడు ఇవాళ ఏం మాట్లాడితే ఏం లాభం? 100 రోజుల్లో 6 గ్యారంటీలు అన్నాడు, 2 లక్షల రుణం మాఫీ చేస్తా అన్నాడు, ఇంకా నానా పిచ్చవాగుడంతా వాగాడు. ఒక్కటన్నా చేశాడా? ఇవాళ ప్రజలు అదే అడుగుతున్నారు. ఏ పని చేయకుండా నువ్వెందుకు ఎక్కువ మాట్లాడతావు? నాకు అర్థం కాదు. నిజంగా నీ దగ్గర లెక్కలుంటే పెట్టు. ఇవాళ ఇక్కడికి రావడానికి భయం ఏంటి? జూపల్లి కృష్ణారావు నువ్వే కదా చెప్పినావు, నేను వస్తా 11 గంటలకని. ఎవడు కొట్టమన్నాడు? తొడగొట్టి సవాల్ చేయమన్నాడు. మళ్ళీ ఇక్కడికి రాకుండా పారిపోయి మా వాళ్ళని అరెస్ట్ చేయించి నీ దగ్గరకు వస్తుంటే ఇంకా మళ్ళీ పైకి వెళ్ళి మీరు మీడియా వాళ్ళు వాళ్ళ అబద్ధాల సొల్లుపురాన్ని మీరు ఎండగట్టాలి. నిజానికి ఏది వాస్తవం మీరు పెట్టండి మీడియాలో చర్చ, మేము వస్తాం. 72 సార్లు పోవడం అంటే నేను అన్నది ఎందుకు? ఢిల్లీ పోతే నాకు ఎవడు ఇజ్జత్ ఇస్తలేడు అని నువ్వే అంటున్నావు. మరి ఎవడు పిలుస్తుండే నిన్నాడా? 72 సార్లు పోయి నువ్వు పీకింది ఏంది? 72 పైసలు తెచ్చినావా అని నేను అడిగిన. నువ్వు దుబాయ్ పోతావా, లండన్ పోతావా, హార్వర్డ్ బిజినెస్ స్కూల్ పోతావా, ఎడపోతే నాకెందుకు? కానీ పొంగులేటు చేయాల్సిన పని ఏంటంటే అసలు నీ డిపార్ట్మెంట్లో 1 కోటి ఎకరాల నిషేధిత జాబితాలు ఎందుకు పెట్టినావు? నీ కొడుకు వట్టినాగులపల్లిలో నీ కొడుకు ఇవాళ కంపెనీల మీద పడి భూములు ఎందుకు లాక్కుంటున్నాడు? ఆయన మీద కేసులు పెట్టిన అధికారులు ఎందుకు ట్రాన్స్ఫర్ అవుతున్నారు తెల్లారి కల్లా? అది చెప్పు. 20 లక్షల ఇల్లు కడితేనే ఓట్లు అడుగుతా అన్నావు కదా, ఇందిరమ్మ ఇల్లు. 20 లక్షల మంది గృహప్రవేశాలు చేయించే ఓట్లు అడుగుతా అన్నావు కదా. చేతనైతే అది నిలబెట్టుకో. తెల్లారు లేస్తే రోజు సొల్లెందుకు? ఏ చర్చ? ఏ చర్చ? ఏ చర్చ చెప్తున్నాను కదా. మేము హైదరాబాద్లో 1,00,000 ఇల్లు కట్టాం, డబల్ బెడ్రూమ్ ఇల్లు మేము 1,00,000 ఇల్లు కట్టాం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి 1,01 ఇల్లు కడితే ఈరోజు చెప్తా ఉన్నా 101 ఇల్లు హైదరాబాద్లో కనుక పొంగులేటి శ్రీనివాసరెడ్డి కడితే దేనికంటే దానికి నేను సిద్ధం. రెండవది 20 లక్షల ఇల్లు కట్టినాకనే ఓట్లు అడుగుతాను పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పాడు. కావాలంటే మీడియా మీ అందరికి కూడా వీడియో నేను పంపిస్తా. ఆయన మరి సవాల్కి సిద్ధంగా ఉన్నాడు చెప్పమని.